సీతాయ పతయే నమః. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో పరమ పవిత్రమైనటువంటి శ్యాంబాబా మందిర ప్రాంగణంలో ఈ అక్షింతల వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నాతో పాటు వేదికపై ఉన్నటువంటి పెద్దలు శ్రీ అజయ్ రాజు గారు, శ్రీ దిలీప్ కుమార్ గారు, శ్రీమతి మేధా బ్రహ్మ పుర్ఖర్ గారు, శ్రీ రామ్దేవ్ గారు, శ్రీ రమేష్ గారు, నింపుకున్నటువంటి భగవద్ బంధువులారా, భారతదేశము రాముడు ఈ ఇద్దరు వేరుగా లేరు. భారతదేశం అంటేనే రాముడు, రాముడు అంటేనే భారతదేశం. రాముని యొక్క అడుగు పడనటువంటి నేల ఈ దేశంలో ఎక్కడ లేదు. మీరు నార్త్ ఇండియా వెళ్తే ఒక ఊరి పేరు రామ్నగర్ అని ఉంటది, రామ్ ఖడ్ అని ఉంటది. అదే మన తెలంగాణ ప్రాంతంలో చూసినప్పటికీ రామచంద్రపురము, రాంపురము, రామయ్యగూడెను, ఏదో ఒక పేరుతో ఒక ఊరు మనకు కనిపిస్తుంది. అట్లానే మొత్తం దేశంలో రామునికి ఉన్నటువంటి పాపులారిటీ, కృష్ణునికి ఉన్నటువంటి పాపులారిటీ ఏ సినిమా నటునికి కానీ, ఏ క్రికెట్ ఆడేటటువంటి ఆటగాడికి కానీ, ఏ రాజకీయ నాయకుడు కూడా లేదు. ఉదాహరణకు ఒక రాజకీయ నాయకుడు ఢిల్లీలో ప్రసిద్ధుడు కావచ్చు, కానీ తమిళనాడులో ఉన్నటువంటి ఒక చిన్న కుగ్రామంలో చాలా మందికి తెలియదు. లేదా తమిళనాడులో ఒక నాయకుడు ఉన్నాడు అనుకోండి, ఒక యాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఆయన తమిళనాడు ప్రాంతానికి మొత్తం తెలియవచ్చు, కానీ అస్సాం గుట్టల్లో పోతే, కొండల్లో పోతే ఆయన తెలియడు. మొత్తం భారతదేశంలో అది కేరళలో ఉన్నటువంటి కొండాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక చిన్న గ్రామం అయినా, లేదు కలకత్తాలో ఉండేటటువంటి ఒక కుగ్రామం అయినా, గుజరాత్ లో ఉండేటటువంటి ఒక చిన్న పల్లెటూరు అయినా, జమ్మూ కాశ్మీర్ లో ఉండేటటువంటి వైష్ణవదేవి పక్కన ఉన్నటువంటి ఒక చిన్న కాలనీ అయినా, ప్రతి చోట రాముడు, కృష్ణుడు వెళ్ళారు. వీళ్ళకంతా పాపులారిటీ ఉంది. ఈ దేశాన్ని కలిపినటువంటి వాళ్ళు ఇద్దరు మహనీయులు. ఒక ఆయన శ్రీరామచంద్రుడు, ఒక ఆయన శ్రీకృష్ణుడు. శ్రీరామచంద్రుడు ఏమో ఉత్తరం నుంచి దక్షిణానికి రామేశ్వరం వరకు ప్రయాణం చేశాడు. ఉత్తరాన్ని దక్షిణాన్ని కలిపినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. కృష్ణుడు ఏమో గుజరాత్ లో ఉన్నటువంటి మధురలో జన్మించి జగన్నాథుని వరకు ప్రయాణం చేసినటువంటి, పశ్చిమం వైపు ప్రయాణం చేసినటువంటి, పశ్చిమ నుంచి తూర్పుకు ప్రయాణం చేశాడు. పైనుంచి కిందికి శ్రీరామచంద్రుడు ఒక పక్క నుంచి ఇంకో పక్కకి ఈ దేశాన్ని కలిపినటువంటి ఇద్దరు హీరోలు ఈ దేశంలో ఇప్పటికీ అందరు హృదయాల్లో ఉన్నారు. కాబట్టి రోము రోము మే రామ్ రామ్ అనేటటువంటి మాట ఊరికి రాలేదు. మన యొక్క ప్రతి వెంట్రుకలో నిక్కబడుచుకునేటటువంటి ప్రతి వెంట్రుకలో రాముడు ఉంటాడని చెప్పి మన వాళ్ళు చెప్పినటువంటి మాట సామాన్యమైనటువంటిది కాదు. ఏంటి దానికి కారణం? ఎప్పుడో 8,000 ఏళ్ల క్రితం చరిత్ర ప్రకారం చూస్తే, పురాణాల ప్రకారం చూస్తే ఇంకా లక్షల సంవత్సరాలు అనుకోండి, ఆధునిక పరిశోధనల ప్రకారం చూసినా గాని ప్రపంచంలోనే ఒక గొప్ప సంస్కృతిని 8,000 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి మహనీయుడు శ్రీరామచంద్రుడు. ఎందుకు రాముడు అవసరం ఈ దేశానికి? ఎందుకు అవసరం అంటే, వ్యవసాయం చేసే వాళ్ళకి చాలా మందికి తెలిసి ఎవరైనా ఉంటే, మనం ఒక పంట వేయాలంటే అక్కడ మనం వేసిన పంట కంటే కలుపు మొక్కలు ఎక్కువ పుడుతూ ఉంటాయి. వాటికి ఏ పెస్టిసైడ్స్ వేయాల్సిన అవసరం లేదు, ఏ రకమైనటువంటి మందులు చల్లాల్సినటువంటి అవసరం లేదు. ఏవి చల్లకుండా పెరిగేది ఏది అంటే కలుపు పెరుగుతుంది. మన సమాజంలో కూడా చెడ్డవాళ్ళు అనేటటువంటి వాళ్ళు, ఏ రకమైనటువంటి లక్షణాలు లేకుండా ఉత్పత్తి అయ్యేటటువంటి వాళ్ళు చెడ్డవాళ్ళు. మంచి వాళ్ళు పిడికెడు మంది మాత్రమే ఉంటూ ఉంటారు ఎప్పుడైనా సరే. ఈ మంచిని నిలబెట్టడం కోసం మన ఋషులు ధర్మం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అస్త్రాన్ని పురాణాల రూపంలో, వేదం రూపంలో, ఇతిహాసాల రూపంలో, ఉపనిషత్తుల రూపంలో, అనేక గ్రంథాల రూపంలో మనకు అందించారు. మరి అది చెప్పాలంటే దాన్ని శ్లోకాలలో, మంత్రాలలో చెప్తే సామాన్యమైనటువంటి ప్రజలకు అర్థం కాదని, దానికి రామాయణం అనేటటువంటి ఒక గొప్ప కావ్యాన్ని ఎంచుకొని ఒక మంచి ఫ్లేవరీ లాంగ్వేజ్ లో అందరికి అర్థమయ్యేటట్టుగా సౌందర్యయుతమైనటువంటి భాషలో చెప్పేటటువంటి ప్రయత్నం రామాయణం అనేటటువంటి కావ్యం ద్వారా మన వాళ్ళు చేశారు. అందులో రాముణ్ణి
రామో విగ్రహవాన్ ధర్మ, ఈయన ధర్మానికి స్వరూపమైనటువంటి వాడు. ధర్మాన్ని ఒక మనిషి రూపం ఇస్తే ఎట్లా ఉంటుందంటే ఆయన రాముడు అవుతాడట. అట్లాంటి రాముణ్ణి తయారు చేసి వాల్మీకి మహర్షి, నారద మహర్షి, బ్రహ్మదేవుడు ఈ ముగ్గురు కలిసి షోడశ కళారూప పరిపూర్ణుడైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి రామాయణం రూపంలో మన అందరి హృదయంలో పెట్టాడు. దేశం మొత్తంలో 300 రామాయణాలు ఉన్నాయి. అందుకే 300. వాల్మీకి ఒక్క రామాయణం రాస్తే ఏ భాష వాడు ఆ రామాయణం రాసుకున్నాడు. మొత్తం ఉత్తర దేశాన్ని మొత్తం ఉర్రూ తొలగించినటువంటి తులసి రామాయణం, రామచరిత మానస్ పేరుతో ఇవాళ ఉత్తర భారతదేశం మొత్తం మనని పరాయి వాళ్ళ పీడన నుంచి, పాలన నుంచి జ్ఞానం కలిగించినటువంటి గ్రంథం అది రామచరిత మానసం. అట్లానే మీరు ఇవాళ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి తమిళనాడులో కూడా కంబ రామాయణం పుట్టింది. కంబన్ అనేటటువంటి కవి అద్భుతమైనటువంటి రామాయణం రచించడం జరిగింది అక్కడ. అంతేందుకు కమ్యూనిస్టులు పరిపాలించేటటువంటి కేరళ పోతే యచ్చుతచ్చన్ రామాయణం అని ఒక రామాయణం ఉంది. మీరు నెట్లో కూడా చూడొచ్చు అందరూ. వాళ్ళకి ఎంత గొప్ప సాంప్రదాయం ఉందంటే కేరళలో ఎప్పుడు వర్షాలు పడుతూ ఉంటాయి. మామూలు మనలాగా ఇట్లా 4 నెలలు శీతాకాలం, వేసవి కాలం, చలికాలం, వర్షాకాలం ఉండదు. వాళ్ళకి సాధారణంగా ఎక్కువ కాలం అంటే సుమారు సంవత్సరంలో 7-8 నెలలు వాళ్ళకి వర్షమే ఉంటుంది వాతావరణం. వాళ్ళ ఇంటి యజమాని ఇంట్లోంచి ఎవరు బయటికి వెళ్ళినటువంటి పరిస్థితులు బయట ఉంటే ఆ యజమాని ఏం చేయాలో తెలిసిన 15 రోజులు ఇంట్లో కుటుంబ సభ్యులను, ఎవరి కుటుంబ సభ్యులను వాళ్ళే కూర్చోబెట్టుకొని యచ్చుతచ్చన్ రామాయణం వాళ్ళకి బోధించాలి. ఇది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నియమం. కేరళలో యచ్చుతచ్చన్ రామాయణం, తమిళనాడులో కమ్మన్ రామాయణము, తెలుగులోకి వస్తే ఒక మొల్ల రామాయణము, భాస్కర్ రామాయణము, రంగనాథ రామాయణము, కూచివిద్య రామాయణము, తర్వాత అనేక రామాయణాలు, గోపినాథ రామాయణము, నామరామాయణము, తారక రామాయణము, ఇట్లాంటి పేర్లతోటి కొన్ని 100 రామాయణాలు మన దగ్గర వచ్చినాయి. రామాయణ కల్పవృక్షం. అట్లనే అస్సాంలో రామాయణం వచ్చింది, కాశ్మీర్లో రామాయణం వచ్చింది, గుజరాత్లో రామాయణం రాసుకున్నారు, ప్రతి భాషలో రామాయణం రాసుకున్నారు. ఇట్లాంటి రామాయణాలు ఎన్నున్నాయి మన దేశంలో అంటే 300 రామాయణాలు ఉన్నాయి. అంటే ఇంతమందికి ఆధారభూతమైన వాడు ఎవరు అంటే శ్రీరామచంద్రుడు. ఎందుకోసం ఆయన యొక్క పాత్ర గొప్పది. దశరథుని కాలంలోనే అంటే రాముడు పుట్టినటువంటి కాలంలోనే వాళ్ళ నాన్నగారికి 3 భార్యలు. రాముడు అనుకున్నాడు, నేను ఈ రోజు నుంచి ఈ సమాజానికి ఇంకొక కొత్త లక్షణాన్ని ఇవ్వబోతున్నానని అనుకున్నాడు. ఆయన తాను ఏకపత్ని వ్రతుడుగా ఉండడం అనేది మామూలు విషయం కాదు. ఒకే భార్యతో ఉండడము ఆ సమయంలో మామూలు విషయం కాదు. కానీ రాముడు దాన్ని ఆచరించి చూపించాడు. సీతాదేవిని పెళ్లాడి తాను ఒకే ఏకపత్ని వ్రతుడుగా ఒకే భార్యతో ఉండగలిగినటువంటి వ్యక్తిగా ఆయన నిరూపించుకున్నాడు. అదొక పెద్ద విప్లవం, మామూలు విప్లవం కాదు. ఇవాళ మనం ఎన్ని చేస్తున్నాం కదా, ఎన్నో ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తుంటే ఒక చిన్న పని చేయలేకపోతాం మనం. కానీ ఆ రోజున్నటువంటి రాజకీయ సామాజిక పరిస్థితుల్లో ఒకే భార్యను కలిగి ఉండి ఆ భార్య కోసం సేతువును నిర్మించి శత్రువును నిర్మూలించగలిగినటువంటి సామర్థ్యం ఎవరుకున్నదంటే అది శ్రీరామచంద్రుడుకున్నది. జై శ్రీరామ్ చెప్పండి. అందరు అంటూ ఉంటారు ప్రేమ కోసం తాజ్మహల్ నిర్మించారు అని అంటుంటారు. ప్రేమ కోసం తాజ్మహల్ కాదు, భార్య కోసం సముద్రం పైన వారధి నిర్మించి లంకకు వెళ్లి రావణాసురుని సంహరించి శ్రీరామచంద్రుడు తన ప్రేమను నిరూపించుకున్నాడు. ఈ దేశంలో గొప్ప ప్రేమికుడు ఎవరంటే ఆయన శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు చెప్పండి జై శ్రీరామ్. ఆ రాముడు కేవలం ధర్మవర్తనుడే కాదు, గొప్ప రాజకీయవేత్త కూడా. ఆయన గొప్ప రాజకీయవేత్త కాబట్టే అయోధ్య నుంచి బయలుదేరి సుగ్రీవుని యొక్క కిష్కింధ రాజ్యానికి వచ్చాడు. అక్కడ 2 అన్నదమ్ముల మధ్యలో గొడవ ఉంది. ఆ గొడవకు ప్రధాన కారణం సుగ్రీవుని యొక్క భార్యను వాళ్ళు తీసుకొని పోయాడు. రాముడికి ఆ మాట నచ్చలేదు. తన భార్య అయినటువంటి సీతాదేవిని రావణాసురుడు వెతుకొనిపోతే తానెంత కుమిలిపోయాడో, ప్రేమతో ఎంత విలవిలలాడిపోయాడో శ్రీరామచంద్రుడికి తెలుసు. కాబట్టి అలానే సుగ్రీవుని భార్యను వాడు అపహరించాము రాముడు భరించలేకపోయాడు. సుగ్రీవునితో స్నేహం చేశాడు, వారిని సంహరించాడు. దీంట్లో విచిత్రమైన విషయం ఏంటంటే శ్రీరామచంద్రుడు చక్రవర్తి తాను తీసుకోవాలంటే కిష్కింధ రాజ్యాన్ని తానే తీసుకోవచ్చు. కానీ
ఆ రాజ్యాన్ని ముట్టకుండా సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు, అంగరాజుకు యువరాజుగా పట్టాభిషేకం చేశాడు. అది రామచంద్రుని యొక్క రాజనీతి గీత. బోలో జై శ్రీరామ్. అక్కడి నుంచి లంకకు పోయాడు. లంకకు పోయిన తర్వాత ఆయన పని ఏంటి? అధర్మంగా సీతను ఎత్తుకొని వచ్చినటువంటి రావణాసురుని సంహరించి లంకా పట్టణానికి విముక్తి కలిగించి ఆ రాజ్యం కూడా తాను తీసుకోవచ్చు. చివరికి లక్ష్మణుడు అన్నాడు, అప్పుడు స్వర్ణమయి లంక, ఇది లంక మామూలుది కాదు, బంగారు ఇటుకలతో నిర్మించినటువంటి లంక. అన్నయ్య మనం ఇక్కడే ఉండిపోదామంటే ఆయన అన్నాడు, స్వర్గాద జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అన్నాడు. నా జన్మ ఇచ్చినటువంటి తల్లి జన్మభూమి స్వర్గం కన్నా మిన్న అయినటువంటివి లక్ష్మణ, ఇవి ఎంత గొప్పగా ఉన్నప్పటికీ మనకు అవసరం లేదు, మన రాజ్యం అయోధ్యకు వెళ్ళాలి అన్నాడు. విభీషణుడికి పట్టాభిషేకం చేసినటువంటి రాజనీతిజ్ఞత శ్రీరామచంద్రుడి. బోలో జై శ్రీరామ్. రాముని యొక్క సంస్కృతి అంత గొప్పది కాబట్టే చివరికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మహాత్మా గాంధీ పట్టాభిషేకాన్ని నెవరుపు చేశాడు. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా రాముని యొక్క నీతిజ్ఞత. కృష్ణుడు యుద్ధం చేశాడు, కురుక్షేత్ర యుద్ధం చేయించాడు. కొన్ని 18 లక్షల సైన్యం చనిపోయింది, కానీ పట్టాభిషేకం ధర్మరాజుకు చేయించాడు. అది కృష్ణుని యొక్క రాజనీతి. ఈ ధర్మం మన దేశంలో ఇంత గొప్పగా నేర్పించినటువంటి సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చిందంటే అది శ్రీరామచంద్రుడి నుంచి మనకు అందింది. శ్రీరాముడే కాదు, ఆయన కుటుంబం అంతా. అసలు మనం ఇటీవల కాలంలో ఏదైనా సినిమా చూస్తూ ఏడుస్తూ ఉంటాం. మీరు ఒక్కసారి రామాయణం చదవండి. రాముడు అరణ్యానికి వెళ్ళిపోతుంటే దశరథుడు భరతుడు ఏడ్చినటువంటి ఏడుపు చూస్తే మన కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి. అంత గొప్ప పాత్రలు మన కళ్ళ ముందు కనిపిస్తాయి. ఎంత గొప్ప తమ్ముళ్ళు, ఎంత గొప్ప అన్నలు. ఇవాళ ఒక చిన్న ఫ్లాట్ కొరకు కేసుల్లో కోర్టుల్లోకి వెళ్ళి సంవత్సరాల తర్వాత అన్నదమ్ములతో మాట్లాడినటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు చిన్నప్పుడు వాళ్ళిద్దరు నలుగురు ఆడుకుంటూ ఉంటే రాముడు వచ్చి అన్నాడట, అమ్మా ఈరోజు నాకు బాధగా ఉంది అంటే. ఎందుకు నాన్న నీకు ఎందుకు బాధ అంటే, తమ్ముడిని గెలిపిద్దామని ప్రయత్నం చేశాను, వాడేమో గెలవట్లేదే. లక్ష్మణ్ భరతుడు వచ్చి వాళ్ళ అమ్మ దగ్గర చెప్తున్నాడట, అమ్మ నాకు ఈరోజు చాలా బాధగా ఉందండి. ఎందుకు నాన్న? అన్నయ్య నన్ను గెలిపించడానికి ప్రయత్నం చేసి తాను ఓడిపోయాడే. ఇంత గొప్ప అన్నదమ్ముల యొక్క అనుబంధం. అట్లానే సీతాదేవి ఇంత గొప్పగా ఆలోచించండి. అంత దూరము ఎక్కడ అయోధ్య, ఉత్తరప్రదేశ్ లో ఉన్న అయోధ్య ఎక్కడ, కింద ఉన్నటువంటి సముద్రంలో ఒక దీవిలో తీసుకొని వెళ్ళి రావణాసురుడు అక్కడ ఆమెను పెడితే ఆమె అశోకవనంలో కూర్చొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటే రావణాసురుడు ప్రతిరోజు చక్కగా తయారై 4 గంటలకే వచ్చేవాడు. ఓ సీత, ఓ పద్మనేత్ర, నా చెంత నీకు ఏల చెంత చింత, ఎక్కడి రాముడు ఎక్కడి అయోధ్య, ఎందుకోసం ఈ వనవాస వ్యధ, రాముడు వచ్చుట నన్ను గెలుచుట నిన్ను పొందుట కలలోని మాట. అంత దూరం నుంచి రాముడు రావడం సాధ్యం కాదు, నన్ను గెలవడం అసలే సాధ్యం కాదు, నీవు నా భార్యగా ఉండు అన్నాడు. ఆమె ఎంత గొప్పదంటే కనీసం వాడి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఒక చిన్న గడ్డి పరక తీసుకొని వాడి వైపు చూడకుండా గడ్డి పరక ముందు పెట్టుకొని గడ్డి పరకతో మాట్లాడింది. నీ క్రూర నేత్రమును రాలిపడవేమి, నీ కొవ్విన నాలుక తెగిపడలేమి, బలిసి కొట్టుకుంటున్నటువంటి నీ నాలుక కింద పడిపోవుగాక. నీ కామంతో నీ కళ్ళతో చూస్తూ ఉన్నావు కదా నన్ను, నీ కనుగుడ్లు రాలి పడిపోవుగాక. రాముడు వచ్చుట నిన్ను గెలుచుట నన్ను పొందుట నిజమైన మాటలు రావణాసురుడికి భయపడకుండా చెప్పినటువంటి సీతాదేవి గొప్పది. గౌరవ రావణాసురుడు ఇలాంటి ప్రయత్నాలు చేసి 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 అలసిపోయి ఇంట్లో వెళ్ళి ఇలా పడుకొని ఉంటే భార్య మండోదరు వచ్చి అడిగిందట, స్వామి మీకు తలనొప్పిగా ఉంది, కాఫీ తాగండి, నేను ఒక ఐడియా చెప్తా సీతను గెలవడానికి అన్నది. వాడు అన్నాడు, కాఫీ వద్దు, నాకు ఐడియా చెప్పాను. అంటే నీకు అన్ని రకాలైన మాయలు వచ్చు కదా, తక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ నీకు వచ్చు కదా, నువ్వు రాముని లాగానే వేషం వేసుకొని మారిపోయి సీత దగ్గరకు వద్దు నేను అంగీకరిస్తుంది కదా అన్నాడట. అంటే అప్పుడు రావణాసుడు వెంటనే కుర్చీ నుంచి పైకి లేచి అన్నాడట, పిచ్చిదానా,
ఎక్కడ రాముడు ఉంటాడో అక్కడ కాముడు ఉండడే. రాముడు వేషం వేసుకున్న వెంబడే నా లోపల ఉన్న కామం వెళ్ళిపోతుంది, కాబట్టి నేను ఆ వేషం వేయలేను అన్నాడు. జై శ్రీరామ్. అట్లాంటి సీత ఈ దేశంలో పంచకన్యా పటే నృత్యం 5 మంది కన్యలు ఈ దేశంలో ఉన్నారంట. పెళ్ళైనప్పటికీ వాళ్ళని కన్యలని పిలిచింది ఈ దేశం వాళ్ళని. సీత, తార, ద్రౌపది, మండోదరి, సావిత్రి, ఈ 5 మంది ఆడవాళ్ళు మన మొత్తం భారత జాతి యొక్క స్త్రీమూర్తులందరికీ ఆదర్శవంతులుగా నిలబడ్డారు. అంత గొప్ప చరిత్ర సీతాదేవి నిలబెట్టగలిగింది. ఒక లక్ష్మణుడు అన్న కోసం తన జీవితాన్ని మొత్తం త్యాగం చేసి తాను ఎక్కడ పోతే అక్కడికి వచ్చాడు. ఒక భరతుడు పాదుకలు తీసుకొని వెళ్ళి అయోధ్య పక్కన ఉన్నటువంటి నందిగ్రామంలో నివాసం ఏర్పరచుకొని రాముని కోసం నిరంతరం నిరీక్షిస్తూ అక్కడ కూర్చున్నాడు. భరతుని భార్య మండలి రోజు రాత్రి 9 అయిన తర్వాత పడుకునే సమయానికి అయోధ్యలో మేడపైకి ఎక్కి ఆ నందిగ్రామం వైపు చూసేదట. రోజు వచ్చి చూస్తుంటే, రాత్రిపూట చూస్తూ ఉంటే ఆ పక్కనున్న ఒక చెలికత్త వచ్చి అడిగిందంటే, ఏమమ్మా అందరూ అయోధ్యలో నిద్రిస్తూ ఉంటే నీ ఒక్కదానం మాత్రం పైకి వచ్చి చూస్తావు అంటే, నా భర్త నందిగాంలో ఆ గుడిసెలో ఉన్నాడు, రాముని కోసం నిరీక్షిస్తున్నాడు. భర్త నిద్రపోయిన తర్వాత నేను నిద్రపోవాలి కాబట్టి, ఆయన గుడిసెలో దీపం ఆరిందో లేదో, నిద్రపోవాలంటే దీపం ఆరిపిస్తాడు కాబట్టి అది తగ్గిందో లేదో చూసుకొని నేను నిద్రపోతాను, అందుకోసం అటువైపు చూస్తానని చెప్పినటువంటి గొప్ప స్త్రీమూర్తిని పుట్టినటువంటి సంస్కృతిని ఇచ్చినటువంటి దేశం రామాయణం. బోలో జై శ్రీరామ్. मेरे बच्चे तुम्हारे बच्चे मिलके हमारे बच्चों को पीट रहा है. వేరే దేశాల్లో చెప్పుకుంటున్నారట, ఇద్దరు భార్యాభర్తలు అనుకుంటున్నారట. వేరే బచ్చే తుమారా బచ్చే పోలేక ఆమెకు పెళ్ళి వేరే వాళ్ళతో ఒక పిల్లవాడు, వీనికి పెళ్ళి వేరే ఆమెతో ఒక పిల్లవాడు, వీళ్ళిద్దరు కలిపి ఒక పిల్లవాడు మళ్ళీ పెళ్లి చేసుకున్నాక వీడు వాడు కొట్లాడుకుంటాడని కాంప్లైంట్ చేస్తున్నారు. యువర్ చిల్డ్రన్ ఆర్ మై చిల్డ్రన్ ఆర్ బీటింగ్ అవర్ చిల్డ్రన్. నీ కొడుకు నా కొడుకు కలిసి మన కొడుకుని కొడుతుంది. అది వాళ్ళ సంస్కృతి. కానీ ఈ దేశంలో కుటుంబ వ్యవస్థను ఇవ్వాలకి విచ్ఛిన్నం కాకుండా ఎక్కడ పోయినా కానీ మా అన్న, మా తమ్ముడు, మా అక్క, మా చెల్లెలు, మేము, మా కుటుంబం, మా వ్యవస్థ ఉందని చెప్పగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి, ప్రపంచానికే కుటుంబ వ్యవస్థను నేర్పినటువంటి సంస్కృతి రామాయణ సంస్కృతి, ప్రపంచంలోనే కుటుంబానికి సంబంధించినటువంటి విలువలు నేర్పినటువంటి సంస్కృతి రామాయణ సంస్కృతి. బోలో జై శ్రీరామ్. 24,000 శ్లోకాలతో 24 గాయత్రి మంత్రాక్షరాలను ప్రతి 1000 శ్లోకానికి మొదటి శ్లోకంలో మొదటి అక్షరంగా పెట్టి ఒక మంత్ర ప్రపూరితంగా రామాయణ కావ్యాన్ని అందించినటువంటి వాల్మీకి మహర్షి రాముని యొక్క పాత్ర ద్వారా మనందరికీ ధర్మాన్ని ప్రబోధించాడు. ధర్మం యొక్క శక్తిని మన లోపలికి నింపిపెట్టాడు. అట్లాంటి రామునికి ఈ దేశంలో అడుగడుగున గుడి ఉంది. ప్రతి గుండెలో రాముడు ఉన్నాడు, ప్రతి వ్యక్తి యొక్క హృదయంలో రాముడు ఉన్నాడు. రామ్ అంటే చాలు ఓం అన్నట్టే. రాములో ఏ వ్యాకరణం ఉందో ఓములో ఆ వ్యాకరణమే ఉంది. ఓములో ఏ వ్యాకరణం ఉందో రాములో అదే వ్యాకరణం ఉంది. అంత గొప్ప ధర్మాన్ని, రామనామాన్ని వాల్మీకి మహర్షి జాతికి అందించాడు. అది 1000 ఏళ్ల జ్యోతిగా మన హృదయంలో మెలుగుతూనే ఉంది, మన హృదయాన్ని నిలబెడుతూనే ఉంది. ఈ సంస్కృతిని, ఈ ధర్మాన్ని, ఈ దేశాన్ని నిలబెడుతూనే ఉంది. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. సీతమ్మ వారిది నేపాల్ జనకపురి. జనకపురి నుంచి ప్రతి సంవత్సరం శ్రీరామనవమి కళ్యాణానికి ఒక పెద్ద వస్తు భాండాగారాలు, ₹1 వాళ్ళ యొక్క రూపీలలో 1 రూపీ దాన్ని కట్నం కింద, కట్న కానుకల కింద పెట్టి అయోధ్యకు జనకపురి నుంచి ఒక యాత్ర వచ్చేదట. అది ఎన్ని వేల ఏళ్ల నుంచి కొనసాగుతుందో మనకు తెలియదు. బ్రిటిష్ వాళ్ళ కాలంలో కలెక్టర్, ఫైజాబాద్ కలెక్టర్, ఇదేంటబ్బా చూస్తే ఆ హుండీలో ₹1. ఈ రూపాయి కొరకు కలెక్టరు, పెద్ద ప్రోటోకాల్, పెద్ద ఊరేగింపు లక్షలు ఖర్చు అవుతున్నాయంట గవర్నమెంట్. వాడేమనుకున్నాయంట, ఇదేంటో ఈ ₹1 కోసం ఈ డబ్బులు ఖర్చు, క్యాన్సల్ చేయాలి, జీవో ఇచ్చి పడేస్తున్నారు. కొన్ని వేల ఏళ్ల నుంచి సాంప్రదాయం ఎంత కొనసాగుతుందని చెప్పడానికి మీకు ఉదాహరణ చెప్తున్నాను. అలాంటి అయోధ్యలో రాముడు పుట్టినటువంటి చోట, ఆ అయోధ్య ఏంటి?
ఈ దేశంలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి పట్టణాల్లో ఒక పట్టణం కాశీ, కాంచి, అవంతిక, అయోధ్య, ఇట్లాంటి పట్టణాలు ఇప్పుడు కావవి, నిన్న పుట్టినటువంటివి కావు. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి నగరాలు అవి. ఒక్క అయోధ్యలోనే 5,000 దేవాలయాలు ఉన్నాయంటే మీరు ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. 5,000 దేవాలయాలు ఉన్నాయి రీసెర్చ్ ప్రకారం. అట్లాంటి చోట, రాముడు పుట్టినటువంటి చోట ఒక అద్భుతమైనటువంటి దేవాలయం ఉన్నది. దురదృష్టవశాత్తు మన దేశంలో క్రీస్తు శకం 712 జూలై 4వ తారీఖు నాడు మొహమ్మద్ బిన్ కాసిం అనేటటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా తానే పోర్టు మీద దాడి చేసి మన దేశంలోకి ఎంటర్ అయ్యాడు. ఆ రోజు ఈ దేశంలో మొట్టమొదటి దురాక్రమణ ప్రారంభమైంది. రాజా దాహిర్ సేన్, సింధు ప్రాంతాన్ని పరిపాలించేటటువంటి రాజా దాహిర్ సేన్ ఈ దేశాన్ని కాపాడడం కోసం తాను ప్రారంభించాడు. తన కొడుకును బలిచ్చాడు, తన 2 బిడ్డల్ని బలిచ్చాడు, తన కుటుంబాన్ని బలిచ్చాడు, ఇచ్చి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఇప్పుడు ఎట్లయితే దేశంలో దేశద్రోహులు దుర్మార్గులు ఉన్నారో ఆ కాలంలో కూడా దేశద్రోహులు వాళ్ళకి సహకరించారు. వాళ్ళు లోపలికి వచ్చారు. అప్పుడు ప్రారంభమైంది దండయాత్ర. మళ్ళా 300 సంవత్సరాలు మన వాళ్ళు రకరకాల తిరుగుబాటు చేసింది. తర్వాత గజనీ వచ్చాడు 1000వ సంవత్సరంలో. మళ్ళా 300 సంవత్సరాలు పోరాటం జరిగింది. మళ్ళా గోరి వచ్చాడు. తర్వాత తైమూర్లంగ్, నాదిర్ షా, ఇలాంటి వాళ్ళంతా మధ్యలో వచ్చారు. చంగీజ్ ఖాన్ లాంటి వారు. వీళ్ళంతా పోయిన తర్వాత బాబర్ అనేటటువంటి మొఘలాయి ఆఫ్ఘనిస్తాన్ నుంచి దేశంలోకి వచ్చాడు. ఆయన సేనాని మీర్ బాకి దేశం మీద పడి గుళ్లను ధ్వంసం చేయడం మొదలుపెట్టాడు. ఆ క్రమంలోనే 1527లో అయోధ్యలో భవ్యమైనటువంటి రామ మందిరాన్ని ధ్వంసం చేసి దాని స్థానంలో తన రాజు అయినటువంటి బాబర్ పేరు మీద అక్కడ మందిరాన్ని నిర్మించాడు. ఆ మందిరం కూలగొట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానిక హిందువులు ప్రతిఘటించి వేల మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 76 యుద్ధాలు జరిగినాయి. మీరు అనుకుంటే రామ మందిరం కోసం 76 యుద్ధాలు చరిత్రలో, 1, 2 కాదు. మనకు తెలిసింది 92 యుద్ధం. అన్ని 1,50,000 మంది ప్రాణాలు కోల్పోయింది ఆ యుద్ధాలలో. ఊరికే రామ మందిర నిర్మాణం కాలేదు. ఇవాళ ఆ వైపు మనం వెళ్తున్నాం అంటే మామూలు విషయం కాదు. అంతమంది ప్రాణాలు వదిలిపెట్టిన తర్వాత చివరికి ఆ పోరాటం అలా నడుస్తూ ఉంటే 1885లో దాన్ని ఫైదాబాద్ కోర్టుకు తీసుకుపోయినటువంటి వారు మహంత్ రఘురామ దాస్ గారు దాన్ని కోర్టులో వేస్తే అప్పటి నుంచి దాని యొక్క ఇష్యూ నడుస్తూ ఉంటుంటే చివరికి 1984లో భారతదేశంలో ఒక ముఖ్య పరిణామం జరిగింది. ఆ పరిణామం ఏంటంటే ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ చాలా పెద్ద మెజార్టీ తోటి దేశంలో అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు ఆయన మంత్రివర్గంలో అతి చిన్న వయస్సు వాడైనటువంటి ఒక మంత్రి ఉన్నాడు. ఆయన పేరు ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్. నౌ ఈజ్ ఇన్ కేరళ గవర్నర్. ఆయన ఆ రోజు చిన్న వయస్సులో ఉన్నటువంటి మంత్రి. ఆ సందర్భంలో ఒక సంఘటన జరిగింది. 62 సంవత్సరాల ఒక ముస్లిం మహిళకు మనోవర్తి విషయంలో కోర్టు ఇచ్చినటువంటి తీర్పును లెక్క లేకుండా ఆనాడున్నటువంటి ముస్లిం పర్సనల్ లా బోర్డు కోర్టు తీర్పును మేము లెక్క చేయము, మాకు షరియత్ లా ఉంది, మేము కోర్టులు గీటులు మాకు అవసరం లేదు అని వాళ్ళు బెట్టు చేశారు. చేయడమే కాదు, ఒకవేళ మా మనస్సుకు అనుగుణంగా మీరు ప్రవర్తించకపోతే మేము భారత స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోమని హెచ్చరించారు. దాంతో రాజీవ్ గాంధీ ప్రభుత్వం దిగొచ్చింది. కోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా పార్లమెంట్ లో చట్టం చేసింది. దాన్ని షాబానో కేసు అంటారు. మీరు వెళ్ళి చూసుకుని నెట్లో వెళ్ళి చదువుకోవచ్చు, గూగుల్లో వెళ్ళి షాబానో కేసు అని కొడితే ఏంటో డీటెయిల్స్ వస్తాయి. అది జరిగిన తర్వాత భారతదేశం లోపల హిందువులందరి లోపల ఒక అన్రెస్ట్ వచ్చింది. మేము వేల ప్రాణాలు వదిలిపెట్టి ఈ దేశంలో కూలిపోయినటువంటి 40,000 మందిరాల కోసం మేము పోరాటం చేస్తూ ఉన్నాం.
మాకు ముఖ్యమైనటువంటి దేవుళ్ళు అయినటువంటి మధురలో శ్రీకృష్ణుడు బంధింపబడి ఉన్నాడు, కాశీలో బాబా కాశీ విశ్వనాథ్ బంధింపబడి ఉన్నాడు, అయోధ్యలో శ్రీరామచంద్రుడు బంధింపబడి ఉన్నాడు. మా ముఖ్యమైనటువంటి దేవుళ్ళు పరాయి గుమ్మటాల మధ్యలో ఉన్నారు. మేము ఇంత బాధపడుతూ ఉంటే మీరు సంతుష్టీకరణతో ఈ పని చేస్తారా అనేటటువంటి ఒక చర్చ ఇట్లాంటి పెద్దలంతా చేశారు. ఆ సందర్భంలో అదే పార్లమెంట్ లో ప్రభుత్వం చేసింది తప్పని చెప్పి ఈ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ కేరళ గవర్నర్ గారు రాజీనామా చేసి వెళ్ళిపోయాడు ఆ మంత్రివర్గం నుంచి. అది దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అప్పుడు కొందరు ఆయనకు రాజీవ్ గాంధీకి ఏం సలహా ఇచ్చారంటే మనం హిందువులను కూడా సంతృప్తి పరచాలి కదా, ఏమైనా చేయాలని అన్నారు. అప్పుడు ఆయన ఏముంది ఇష్యూ అన్నాడు, రామ మందిరం తాళాలు తెరిపించండి అన్నాడు. 1949లో ఏ గోరఖ్పూర్ లో ఇవాళ మఠాధిపతిగా ఉండి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడో ఆయన గురువు, ఆయన కంటే పూర్వ పీఠాధిపతి అయినటువంటి ఆ గురువు గారు మహంత్ పరమహంస రామచంద్రజీ ఇంకొక ముగ్గురు కలిసి ఆ రామ్లల్లా కోసం పోరాటం చేశారు. వాళ్ళు వెనక 5 మంది ఆ రాత్రిపూట ఆ పోరాటం చేయకపోతే ఈ రామ మందిరం ఇవాళ మనకు దక్కేది కాదు. మిత్రులైన వాళ్ళందరికీ ఒకసారి జై శ్రీరామ్ చెప్పండి. ఆ 5 మంది పోరాటం వల్ల ఆ సమస్య అట్లే నడుచుకుంటూ వచ్చింది. 84 తర్వాత రాజీవ్ గాంధీ దాని తాళాలు దించాడు. అయోధ్య రథయాత్ర భారతదేశంలో ప్రారంభమైంది. లాల్ కృష్ణ అద్వానీ గారి నేతృత్వంలో సోమనాథ్ మందిరం నుంచి మొదలుకొని అయోధ్య వరకు రథయాత్ర ప్రారంభమైంది. భారతదేశ చరిత్రలో హిందువులను మొత్తం ఒక్కటి చేసినటువంటి ఏకైక విప్లవం ఉద్యమం ఏదైనా ఉంది అంటే అది రామ జన్మభూమి ఉద్యమం. దాని ద్వారా భారతదేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కటక్ నుంచి కటక్ వరకు మొత్తం భారతదేశంలోని హిందువులంతా లేచి కూర్చున్నారు. ఒక గొప్ప విప్లవం అద్వానీ గారు సాధించారు. ఆయనకు జైలు చెప్పండి, జై శ్రీరామ్. దాని తర్వాత దేశంలో ఉండేటటువంటి మొత్తం పల్లె పల్లె మేల్కొన్నది. మేము హిందువులం, మా హక్కులు మాకెందుకు ఉండకూడదు, మేము ఎందుకు ఈ సంతుష్టీకరణకు బలి కావాలి, మేము ఎందుకు మా సంప్రదాయాలను కాపాడుకోకూడదు, మేము ఎందుకు మా రథయాత్రలు తీసుకోవద్దు, మేము ఎందుకు మా ఉత్సవాలను జరుపుకోవద్దు, మేము ఎందుకు మా పండుగలు జరుపుకోవద్దు అనేటటువంటి భావన హిందూ సమాజంలో మొత్తం రేగిపోయింది. దాని తర్వాత అనేక మంది కరసేవకులు బలిదానాన్ని వాళ్ళు ఇందాక పెద్దలు పాట పాడుతుంటే ఇందాక వినిపించారు. అలాంటి గొంతులతోటి బహుశా ఇందులో కూడా ఎవరైనా కరసేవకు వెళ్ళిన వాళ్ళు ఉండొచ్చు. మేమంటే అందరం చిన్నపిల్లలం కానీ అలాంటి పెద్దలు వెళ్ళి ఉన్నారు. వాళ్ళు ఉత్తరప్రదేశ్ లో ములాయం సింగ్ ప్రభుత్వం రైళ్లు దింపేసి అడవుల్లో వదిలిపెడితే పల్లెల వెంబడి నడుచుకుంటూ చేలల్లో దొరికినటువంటి ఫలాలు తినుకుంటూ పల్లెటూరులో వాళ్ళు ఇచ్చినటువంటి రొట్టెలు తింటూ నీళ్లు తాగుతూ అయోధ్యకు చేరుకొని కరసేవ చేశారు. చాలా మంది ప్రాణాలు పోయినాయి, ఎన్నో కుటుంబాలు ధ్వంసం అయిపోయినాయి, ఎంతో మంది విధ్వంసం అయిపోయారు. దాని తర్వాత 2001లో శ్రీమాన్ నరేంద్ర మోదీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సందర్భంలో ఆ డోర్మి అనుకుంటారు. ఆ సందర్భంలో గోద్రా రైల్లో కరసేవకు వెళ్తున్నటువంటి 79 మంది రామ భక్తులను నిలువున అంటిపెట్టారు. దాంతో అది దేశమంతా ఒక ప్రపంచంలాగా వార్త ప్రబలింది. ఆ తర్వాత హిందువుల్లో చైతన్యం వచ్చింది. ఆ తర్వాత 2014లో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయ్యారు. ఒక 5 ఏళ్ల తర్వాత 150 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి కేసులు సుప్రీంకోర్టులో రోజు వినిపించేటట్టు చేసినటువంటి వకీళ్లు, దానికోసం సహకరించినటువంటి వదాన్యులు, దానికోసం నిలబడ్డటువంటి రామ భక్తులు అందరూ నిలబడి రామ మందిరం యొక్క కళను సాకారం చేశారు. ఇవాళ ఆ అక్షింతలను మన తలపైన దాల్చేటటువంటి కార్యక్రమంలో మీరంతా నిమగ్నమై ఉన్నారు. ఈ రామ అక్షింతలను రామ భక్తిగా మార్చే అవకాశం మనకి ఇచ్చినటువంటి ఆ మహనీయులందరికీ చెప్పండి ఒక్కసారి. చివరిగా ఒకే ఒక్క మాట చెప్పి ముగిస్తా. ఒక పెద్ద ఆయన వయసు మీరిన ఆయన ఒక రైల్వే స్టేషన్లో, కాచిగూడ రైల్వే స్టేషన్లో కూర్చొని ఆయన ఒక సంచి పెట్టుకొని స్టేషన్లో కూర్చొని ఉన్నాడు. ఒక పుస్తకం సంచిలో తీసి చదువుకుంటూ ఉన్నాడు. ఒక యువకుడు, కొత్తగా పెళ్ళైనటువంటి యువకుడు హనీమూన్కి వెళ్తూ భార్యను తీసుకొని వచ్చి ఆయన ముందు స్టూల్లో కూర్చొని ఉన్నాడు, ముందు టేబుల్లో కూర్చొని ఉన్నాడు.
ఈ పెద్ద ఆయన పుస్తకం చదువుతుంటే ఈ పిల్లవాడు ఏమనుకున్నట్టు ఈయన కొద్దిగా ఆట పట్టిద్దామని, సార్ క్యా పడ్ రహీ హై, ఏం చదువుతున్నాను మీరు అని అడిగారు. అంటే ఆయన పుస్తకం మూసి అన్నాడు, ఇది రామచరిత మానస్ నాయన, దీని పేరు తులసిదాస్ అని ఉత్తరప్రదేశ్ లో పుట్టాడు, ఆ మహనీయుడు రాశాడు దీన్ని, ఇది చదువుతున్నాను. వాడు అడిగాడు ఏముంది అందులో అన్నాడు. అంటే రాముడు, లక్ష్మణుడు, సీత, సూర్యవంశం వాళ్ళ కథలన్నీ ఉన్నాయి అని. వాడన్నాడు చంద్రయాన్లో రాకెట్లు మనం పంపిస్తుంటే నువ్వు ఇంకా సూర్యచంద్ర వంశం వాళ్ళ కథలు చదువుతున్నావా, ఎంత బుద్ధి లేనివాడు తాతయ్యా నువ్వు. ఏమైనా నాకు పెద్దలు చెప్పారు, మేము చదువుకుంటున్నాం అన్నాడు. ఆయన పుస్తకం తీసి లోపల పెట్టుకున్నాడు. ఈ లోపల ట్రైన్ వచ్చింది, కిక్కిరిసి ఉన్నారు ప్లాట్ఫామ్ మీద జనం. ఈ ముసలాయన ఆయన డబ్బులు ఎక్కి కూర్చున్నాడు. వీళ్ళిద్దరు భార్యాభర్తలు హనీమూన్కి వెళ్ళేవాళ్ళు కాబట్టి సామాన్లు ఎక్కువ ఉన్నాయి. వీడు అన్నాడు, ఒరే భార్యను అన్నాడు, సరోజ ఈ సామాన్లన్నీ నాకు అంది, నేను పైకి ఎక్కుతాను. వాడు పైకి ఎక్కాడు, ఈమె సామాన్లన్నీ వరుసగా అందించింది. ఈ లోపు టైం అయిపోయింది, ట్రైన్ కదిలింది. వాడు ప్లాట్ఫామ్ మీద ఉన్నాడు, సరోజ లోపల ఉంది. ఏమండి 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 అంటే ఈ ముసలాయన అదే అదే భోగిలో ఉన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పాడు, కొంచెం ఆ చైన్ లాగండి అని. చైన్ లాగింది. వీడు వెంటనే సరోజ దాని ఆమెను పైకి లాక్కున్నాడు. అయ్యా ముసలాయన అట్లా కూర్చున్నాడు. వీళ్ళిద్దరు ఎదురు ఇట్లా కూర్చొని మాట్లాడుకుంటారు. అమ్మో ఈరోజు ఎంత పని అయిపోయింది, ఒక్క క్షణం అయితే ట్రైన్ పోయేది కదా అంటే భార్య అన్నది, అనవసరంగా ముసలాయన ఒక మాట అన్నావు నువ్వు, అనుకుంటే ప్రశాంతంగా పోయేవాళ్ళం అన్నప్పుడు ఇది కొద్దిగా ఇబ్బంది అనిపించింది. వెంటనే ఆ ముసలాయన అన్నాడు, సార్ ఆయన మళ్ళీ పుస్తకం తీసి చదువుతున్నాడు. చదువుతుంటే అన్నాడు, ఈ లోపు టీటీ వచ్చాడు. ఎవరా చైన్ లాగింది అంటే ఎవరి కోసం లాగిరంటే ఈయన కోసం అని చూపించారు. అయితే 500 ఫైన్ కట్టాను. 500 ఫైన్ కట్టగా మనకి ఇంకా బాధ కలిగింది. మా సరోజ కింద ఉండిపోయా ఈరోజు 500 ఫైన్ కట్టాల్సి వచ్చే ఈ ముసలాయన రామచరిత మానస్ తిట్టిన కాబట్టి ఇలా జరిగిందేమో అనుకొని కొద్ది క్షమాపణ చెప్తామని తాతయ్య గారు ఈ స్టేషన్ లో ఎప్పుడు రైలు చాలాసేపు ఆగేది, ఈ రోజు ఎందుకో కొంచెం వేగంగా వచ్చాడు వాడు, జనం కూడా ఎక్కున్నారు, నేను ఏం చేయలేకపోయాను అంటే ఆ ముసలాయన పుస్తకాన్ని పక్కన పెట్టి ఏమన్నాడు తెలుసా, నాయన నువ్వు రామాయణం చదివింటే నీకు ఈ బాధ రాకుండా అని. అంటే వాడికి మళ్ళా కోపం వచ్చింది. నా రైలు వెళ్ళిపోవడానికి రామాయణానికి ఏమన్నా సంబంధం ఉందా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని. అంటే ఆయన అన్నాడు, పెద్ద ఆయన రామాయణంలో రాముడు సీత అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ఎన్నో చోట్ల నదులు దాటాల్సి వచ్చినప్పుడు పడవ ఎక్కాల్సి వచ్చేది. పడవ ఎక్కేటప్పుడు శ్రీరామచంద్రుడు తాను ముందు పడవలోకి ఎక్కలేదు నా పిచ్చివాడ, సీతమ్మ వారిని చేయబట్టి పైకెక్కించి తాను తర్వాత ఎక్కాడు. ఇక్కడ నువ్వు నీ భార్యని కింద పెట్టి నువ్వు మొదలు ఎక్కావు. రామాయణం చదువునికి నీతి తెలిసేది, బ్రహ్మాండంగా ఉండేది, అందుకోసం అన్నాను. జై శ్రీరామ్. ఇలాంటి అద్భుతమైనటువంటి రాముడు ఈ దేశంలో ఎన్ని కథలు, ఎన్ని గాథలు, ఎన్ని హృదయాలలో ఈ రాముడు ఉన్నాడో మనకు తెలియదు. అట్లాంటి రామ మందిరం దాని యొక్క ఇవాళ సాకారం జరగబోతుంది. हम सब मिलकर इस देश में राम को बढ़ाना है, राम शक्ति को बढ़ाना है, राम धर्म को बढ़ाना है, राम नाम को बढ़ाना है, राम काम को बढ़ाना है. जय श्री राम. नमस्कार.